హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మ్యాథ్స్ విత్ ఎంఎస్ యూట్యూబ్ ఛానల్. ఇది రిడక్షన్ ఫార్ములాస్లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో కనుక చూడకపోయింటే ముందు ఆ వీడియో చూసి వీడియో చూడండి. రెండు వీడియోస్ చాలా ఇంపార్టెంట్ సమ్స్ చెప్పాను. ఈ సమ్స్ చేస్తే ఖచ్చితంగా పబ్లిక్లో 7 మార్క్ వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటుంటే ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan x పవర్ n x dx. ఈ క్వశ్చన్ వచ్చేసి ముందు చెప్పిన సమ్స్తో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటుంది, కానీ కొంచెం ఫార్ములా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూడండి. గివెన్ ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ tan nx dx. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకుంటామంటే మనం ముందు సమ్స్లో సైన్కి కానీ కాస్కి కానీ n-1 పెట్టుకుంటాం, ట్యాన్కి n-2 పెట్టుకుంటాం అనమాట. మనకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ కూడా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ అనమాట. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్లో tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఉంటుంది. ఇది 10th క్లాస్లో ఉంటుంది. ఈ ఫార్ములా బట్టి tan స్క్వేర్ ఎక్స్లో రీప్లేస్ చేస్తాం. ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ tan n-2 x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది, మల్టిప్లై చేయండి లోపలికి. ఇంటిగ్రల్ tan n-2 x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ tan n-2 x dx. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఫార్ములాలో ఉంది. ఇక్కడ డిఎక్స్ ఉంటుంది, మర్చిపోకుండా డిఎక్స్ రాయాలి ఇక్కడ. ఇది ఏ ఫార్ములాలో ఉంది చూడండి. ఇంటిగ్రల్ ఫార్ములాస్లో ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈ ఫార్ములాలో ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసి నార్మల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది కాబట్టి ఈ ఫార్మాట్లో ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై n+1 పవర్ n+1. ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చేయండి. ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, tan x కదా. tan x పవర్లో ఎంత ఉంది, n-2 ఉంది. ఇక్కడ +1 ఉంది. అది వేసి మళ్ళీ సేమ్ ఏదైతే పవర్లో ఉంది n-2 +1. ఇది మొత్తం ఏంటిది, ఇది ఎలా ఉంది, ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు అని n ఉంది, పవర్లో -1 ఉంది. ఐఎన్ -2 అని రాసుకోవచ్చు కదా. మైనస్ ఆఫ్ ఐఎన్ -2. ఇది వచ్చేసి మన రిడక్షన్ ఫార్ములా అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ప్రాబ్లం అయితే చేయాలి. ప్రాబ్లంలో వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో tan x పవర్ 6 ఇచ్చాడు. ఇప్పుడు ఈ n ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేసి మన ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మన ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు కేస్ 2, ఇది కేస్ 2 అన్నమాట. వాడు గివెన్లో ఏమి ఇచ్చాడు చూడండి. ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ tan 6x డిఎక్స్. n ఈజ్ ఈక్వల్స్ టు 6 అనమాట.
ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. I6 ఈజ్ ఈక్వల్స్ టు tan x పవర్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ -1 అయితే ఇక్కడ జస్ట్ -1 ఉంటుంది. ఫార్ములా ఇంకో స్టెప్ వేసుకోండి. నేను ఒక స్టెప్లో రాసాను, స్టెప్స్ తగ్గిద్దామని. 6 - 1 x బై 6 - 1 -6 I6 - 2. I6 ఈజ్ ఈక్వల్స్ టు tan 5x by 5 minus I4. ఇప్పుడు I4 కూడా సేమ్ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. tan 5x by 5 మైనస్ I4 కదా, మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేసి రాయాలి. tan 4 - 1 x by 4 - 1 మైనస్ I4 - 2. సేమ్ అలాగే ఆ n ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసాం. I6 ఈజ్ ఈక్వల్స్ టు tan 5x by 5 మైనస్ tan 3x by 3 మైనస్ I2. మళ్ళీ I2 వచ్చింది. I2ని కూడా సేమ్ ఫార్ములా చేసి మళ్ళీ రాయాల్సి ఉంటుంది. tan 5x by 5 మైనస్ tan 3x by 3 మైనస్ మళ్ళీ సేమ్ ఫార్ములా tan 2 - 1 x by 2 - 1 మైనస్ 2 మైనస్ I2 మైనస్ I2. ఫార్ములా రిడక్షన్ ఫార్ములా అప్లై చేసి చేస్తున్నాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు I6 ఈజ్ ఈక్వల్స్ tan 5x by 5 మైనస్ tan 3x by 3 మైనస్ tan x. 2లో 1 పోతే 1 ఉంటుంది, 1 అలాగే ఉంటుంది అంతే. బేస్లో 1 ఉంటుంది. మైనస్ I0 అంటే ఏం చేయాలి? IN ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan 0x dx. ఇది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ వాడు ఇచ్చిన గివెన్లో ఏముంటుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఆ n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసి ఇది రాస్తాం అనమాట. ఇప్పుడు ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుద్ది? 1x dx ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ c. ఇది I0కి వాల్యూ ఎప్పుడు x ప్లస్ c ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాయండి. I6 ఈజ్ ఈక్వల్స్ టు tan 5x by 5 మైనస్ tan 3x by 3. ఇది పవర్ 3 అంటున్నానని పక్కన ఉంది అనుకోకండి, ఇది పవర్లో ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏముంది? tan x మైనస్ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, x ప్లస్ సి. ఇది I6కి ఫార్ములా, I6కి వచ్చిన వాల్యూ tan రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసి చేసింది అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ. చిన్న సమ్మే మిగతా వాటితో పోల్చుకుంటే tan cot చిన్నగానే ఉంటాయి. sin cos మిగతా క్వశ్చన్ వాటితో పోలిస్తే. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ఈ సమ్ రాసుకోండి, తర్వాత కేస్ 2. ఓకే ఫ్రెండ్స్, ఇది క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 4th అనమాట. cot xకి ఫార్ములా అనమాట, రిడక్షన్ ఫార్ములా కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ గివెన్ రాసుకోండి. IN ఈజ్ ఈక్వల్స్ ఇంటిగ్రల్ cot nx dx. దీన్ని ఇప్పుడు సేమ్ tan x లాగే రాయండి. సేమ్ ఈ సమ్ కూడా tan లాగే ఉంటుంది. cot n - 2x ఇంటూ cot స్క్వేర్ x dx. ఇప్పుడు ఈ cot స్క్వేర్ xకి ఫార్ములా ఏంటి? cot స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు cosec x - 1. ఇది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో ఉండే ఫార్ములా అనమాట. సేమ్ ఇది ఇక్కడ రీప్లేస్ చేయండి. IN ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ cot n - 2x
cosec square x minus 1 ఇది ఇంటూలో ఉంది dx. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. in is equals to integral cot n minus 1 cosec square x మైనస్ ఇక్కడ dx ఉంటుంది మర్చిపోయింది. ఇంటిగ్రల్ cot n minus 2 x dx ఇది చేసి మల్టిప్లై చేసాం. ఇప్పుడు దీనికి సేమ్ ఫార్ములా ఇందాక ఏ ఫార్ములా అయితే వాడామో అదే ఫార్ములా ఇది దీనికి ఇది సేమ్ వచ్చేసి ఐఎన్లో -2లా ఉంది. కాబట్టి దీనికి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ f of x పవర్ n ఇంటూ f dash of x into dx is equals to f of x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఇది ఫార్ములా. కాట్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఏంటంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఏంటి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాట్ ఎన్ మైనస్ 2 ఇది కాట్ n మైనస్ 2 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఒకవేళ డిఫరెన్షియేట్ చేసామంటే ఇది రాదు. ఒకవేళ దీన్ని డిఫరెన్షియేట్ చేసామంటే మైనస్ కాట్ కొసికెంట్ n మైనస్ 2 వస్తుంది. ఇప్పుడు దీనికి మైనస్ ఉంది, దీనికి మైనస్ లేదు కదా, అందుకే ఏం చేస్తామంటే కాట్కి మైనస్ పెట్టుకుంటాం ఈ ఫార్ములాలో. చూడండి ఎలా ఇద్దో ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాట్ సేమ్ ఆ ఫార్ములా ప్రకారం రాయండి n మైనస్ 2 ప్లస్ 1 బై n మైనస్ 2 ప్లస్ 1. ఇదేంటి సేమ్ ఇది మొత్తం ఎలా ఉంది అంటే ఐఎన్ మైనస్ 2. ఎందుకు ఇక్కడ సేమ్ ఇది ఐఎన్కి -2 పెడితే ఇదే ఉంటుంది కాబట్టి ఐఎన్ -2గా రాసాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఇది కాదు. ఈ రెండు మామూలు ఫార్ములా ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈ ఫార్ములాలో ఉంది, సేమ్ అలాగే ఉంది. కాకపోతే దీనికి ఇక్కడ వాల్యూలో మైనస్ లేదు, కానీ మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే అంత మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ పెట్టుకుంటాం దీనికి. ఇప్పుడు ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ n మైనస్ 1 బై n మైనస్ 1. ఇక్కడ -2 ప్లస్ 1కి -1 వచ్చింది అనమాట, మైనస్ ఐఎన్ మైనస్ 2. ఇది రిడక్షన్ ఫార్ములా ఆఫ్ కాట్. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు వచ్చిందంటే మనం దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు కొసెకెంట్కి మైనస్ ఉంటుంది. ఈ మైనస్ వాల్యూ ఇక్కడ లేదు కాబట్టి దీనికి వాల్యూ మైనస్ పెట్టుకున్నాము సైన్. ఓకే, ఇప్పుడు వచ్చి దీనికి ఏం ప్రాబ్లం ఇచ్చాడు, ఇంటిగ్రల్ కాట్ 4x dx ఇచ్చాడు. ఓకే, వచ్చేసి కేస్ 2లో ప్రాబ్లం ఏంటంటే ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కాట్ 4x dx కదా. అంటే దీనికి n వాల్యూ ఏంటి 4, n వాల్యూ వచ్చేసి 4. I4 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, కాట్ 4 మైనస్ 1 బై 4 మైనస్ 1 మైనస్ ఐఎన్ I4 మైనస్ 2. I4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ 3 బై 3 మైనస్ I2. ఇప్పుడు I2 వాల్యూ ఎలా రాయాలి, I4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ 3 బై 3 మైనస్ మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేయండి, కాట్ 2 మైనస్ 1 బై 2 మైనస్ 2 మైనస్ I2 మైనస్ 2. I4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ 3 బై 3 మైనస్ కాట్ పవర్ 1 కాబట్టి ఇంకేం అలాగే ఉంటుంది, కింద కూడా 1 ఉంటుంది కాబట్టి వదిలేసాం, మైనస్ I0కి వాల్యూ అంతా మనకి ప్రీవియస్ సమ్స్లో కూడా ప్రతిసారి వచ్చింది, సేమ్ అదే ఉంటుంది. I0 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్, ఇక్కడ కాట్ ఉంది కాబట్టి కాట్ పెట్టాం, కాట్ ఎక్స్ డిఎక్స్. I0 ఈజ్ ఈక్వల్స్ టు 1 dx.
ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1, I0 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి. ప్రతి సమ్కి I0 వాల్యూ వచ్చేసి ఎక్స్ ప్లస్ సిఏ ఉంటుంది. I4 ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు రాసేది మొత్తం కాట్ 3, ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఎక్స్ మర్చిపోకండి ఇప్పుడు, ఎక్స్ బై 3. ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుందంటే ఇక్కడ మైనస్ అనేది పాజిటివ్గా మారుతుంది. ఎలా అంటే ఎందుకంటే ఇక్కడ ఫార్ములాలో వచ్చేసి మైనస్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఎలాగో మైనస్సే ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు అల్టిమేట్ వాల్యూ రాసేసుకోండి, ప్లస్ కాట్ ఎక్స్, ఎక్సెస్ మర్చిపోయాను, ఎక్సెస్ రాసుకోండి, ప్లస్ ఎక్స్ ప్లస్ సి. ఇది వచ్చేసి మన అల్టిమేట్ వాల్యూ అనమాట. ఇక్కడ దాకా చేస్తే మీకు 7 మార్క్స్ ఇచ్చేస్తారనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే నోట్ చేసుకోండి. ఈ 4 సమ్స్ చేస్తే మ్యాక్సిమం మీ ఎగ్జామ్లో 95% ఈ 4 సమ్స్లోనే వస్తుంది. ఒకవేళ సెట్ 3 పడి కొంచెం ఇబ్బంది అయితే కనుక సీకెంట్ కొసికెంట్స్ సమ్ నుంచి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ 95% ఈ సమ్స్ నుంచే ఇస్తారు. మీరు ఈ 4 సమ్స్ని ఇప్పుడు నోట్ చేసుకుని ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటాయి సమ్స్. మన ఛానల్లో వీడియోస్ ఇలాగే ఉంటాయి అన్నమాట. డైలీ 2-3 సమ్స్ చెప్తాము, అవి మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఎగ్జామ్ టైంకి సెట్ అయిపోతారు. మ్యాక్సిమం ఇంకోసారి రివైజ్ చేసినప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి, మీ ఎగ్జామ్ని ఈజీగా పాస్ అయిపోవచ్చు. డైలీ మన వీడియోస్ని చూసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.